ఆపరేషన్ సింధూర్ దుమారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. విపక్షాల ఆందోళనలతో వరుసగా రెండో రోజు సభ సాగలేదు. ఎలాంటి చర్చ చేపట్టకుండానే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చించాలన్న విపక్షాల డిమాండ్తో ఉదయం ప్రారంభమైన 4 నిమిషాలకే లోక్సభ 12 గంటల వరకు వాయిదా పడింది. ఆ తర్వాత 2 గంటల వరకు సభను వాయిదా వేశారు ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్. 2 గంటలకు సభ తిరిగి సమావేశం ప్రారంభం కాగా విపక్షాలు ఆందోళనను కొనసాగించాయి. ఆపరేషన్ సింధూర్, బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చర్చించాలంటూ నినాదాలతో హోరెత్తించాయి. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని చెబుతున్నా విపక్షాలు కావాలని సభను అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. सदन चलाने में सब लोग मदद कीजिए. आप सदन नहीं चलाना चाहते हैं, सदन नहीं चलाना चाहते हैं. अगर सदन नहीं चलाना चाहते हैं, सभा की कार्यवाही बूथ पर किरण. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. ఆపరేషన్ సింధూర్, బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశాలపై రూల్ 267 కింద వాయిదా తీర్మానాలు ఇచ్చారు పలువురు ప్రతిపక్ష ఎంపీలు. సభా కార్యకలాపాలు రద్దు చేసి వీటిపై చర్చించాలని పట్టుబట్టారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ వాయిదా తీర్మానాలు తిరస్కరించడంతో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో రాజ్యసభలోనూ వాయిదాల పర్వం నడిచింది. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్కడ్ సభకు హాజరు కాలేదు. డిప్యూటీ చైర్మన్ హరివంశే రాజ్యసభ ప్రొసీడింగ్స్ నిర్వహించారు. बिल 2025 श्री सर्बानंद सोनोवाल